Hi students, welcome back to the channel. స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక పబ్లిక్ నోటీస్ అయితే మనకు రావడం జరిగింది. సో ఈ నోటీస్లో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉందో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. బట్ ఇదివరకే మార్చి 2వ తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. బట్ ఈ యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకు ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. మనం ఈ వీడియోలో ఈ యొక్క ఇష్యూ చేసినటువంటి పబ్లిక్ నోటీస్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి మార్చి 4వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. మార్చి 4వ తేదీ రాత్రి 10:50 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క జేఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఎగ్జామ్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఎవరైతే సబ్మిట్ చేయలేదో మీరందరూ కూడా రేపు రాత్రి 10:50 వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. ఓకే, అలానే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి ఫీ ఏవైతే ఉన్నాయో, అప్లికేషన్ ఫీ అయితే ఉందో, సో ఈ యొక్క అప్లికేషన్ ఫీని రేపు రాత్రి మార్చి 4వ తేదీ రేపు రాత్రి 11:50 వరకు మీరైతే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీరైతే ఫీ పేమెంట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇదివరకు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశారో ఇప్పుడు ఎవరైతే సబ్మిట్ చేయబోతున్నారో ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉన్నట్లయితే ఆ యొక్క మిస్టేక్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మార్చి 6వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు రాత్రి 11:50 వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి మిస్టేక్స్ని మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో స్టూడెంట్స్ ఇది జేఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి మనకు వచ్చినటువంటి పబ్లిక్ నోటీస్ అయితే. సో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి సబ్మిట్ చేయడానికి డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. సో మీరందరూ కూడా ఈ యొక్క డేట్ ఏదైతే ఉందో ఎక్స్టెండ్ చేసినటువంటి డేట్స్ని మీరందరూ కూడా యూజ్ చేసుకోండి. ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకొని మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, సో స్టూడెంట్స్ ఈ అప్డేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.